చక్కగా ఇప్పుడు మార్కెట్లోకి ఇలాగా బచ్చలి చెట్టు మొక్కలు వచ్చేస్తాయండి. డైరెక్ట్గా వాళ్ళు వేర్లతో పాటు పీకి ఇచ్చేస్తారు. చూడండి కట్టలు ఎలా కట్టారో. ఇవి చక్కగా మీరు ఇప్పుడు తెచ్చి కనుక నాటుకున్నారంటే మంచిగా బతుకుతాయండి. చూడండి వేర్లతో పాటు అలా. అది ఒక మొక్కే, చెట్టు బచ్చలి అంటారు కదా, అది ఒక మొక్క. నేను చెప్పాను కదా ఇలా మార్కెట్లో దొరికితే నేను ఖచ్చితంగా తెచ్చి నాటుకుంటానని. చూడండి ఇది వేర్లు ఫ్రెష్గా ఉంది. మనం నాటేసుకోవచ్చు తెచ్చుకొని. 1 డే వాటర్లో పెట్టడం అలా ఏం అవసరం లేదు. చక్కగా ఒక అంగుళం లోపలికి మీరు ఒక 2 అంగుళాల లోపలికి మీరు గుచ్చుకున్నారంటే, వర్షాలు పడుతున్నాయి కదా తొందరగా బ్రతికిపోతాయి, పోవు. ఇది ఒక్కసారి మన దగ్గరకొచ్చిన తర్వాత మనం సీడ్స్ వచ్చే వరకు ఉంచుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్ టైం మనమే సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. అంతే కదండీ గార్డెనింగ్ అంటే. మనం ఒక మొక్కను నాటిన తర్వాత దాని సీడ్స్ మనం ఎప్పుడైతే కలెక్ట్ చేసుకొని మళ్ళీ మనం ఆ సీడ్స్ని మనం వాడుకోగలుగుతామో గార్డెనింగ్లో సక్సెస్ అయినట్టే కదా. చూడండి నేను నాటుతున్నాను. ఆకులన్నీ కట్ చేసాను, కానీ ఆకులు ఉంచాను చూసారా. ఒక ఆకన్నా ఉండాలండి. పత్రహరితం అంటారు కదా, అంటే అవి సూర్యరశ్మిని ఆకు ద్వారానే తీసుకుంటాయి కదా వేర్లు. చూడండి ఆకులు మొత్తం కట్ చేయకూడదు. అంతే అలా గుచ్చేయడమే. మట్టి చూడండి ఎంత గుల్లగా ఉందో, చక్కగా వాన పడింది కదా. అంతే అలా నాటేసుకోవడమే. మళ్ళీ నేను మీకు చూపిస్తానండి బతికినాయో లేదో. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అంతేనండి, అలా నాటేసుకోవడమే. మన దగ్గరికి వచ్చాక అది ఆర్గానిక్ అయిపోయింది కదా. అక్కడ కెమికల్స్ వేసినా పురుగులు రాకుండా మన దగ్గరికి వచ్చాక మనం అలాగో ఆర్గానిక్గా పండించుకుంటాంగా. చూడండి పక్కన గోంగూర విత్తనాలు కూడా పెట్టాను. బాయ్ బాయ్.